లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను గుర్తించారు. అలిపిరి కాలినడక మార్గంలో లక్షితపై దాడి చేసి చంపింది ఓ చిరుత. గతేడాది ఆగస్టు 12న చిరుత దాడిలో లక్షిత మృతి చెందింది. ఎట్టకేలకు ఆ చిరుతను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను గుర్తించారు అటవీ అధికారులు. అలిపిరి కాలినడక మార్గంలో లక్షితపై దాడి చేసి చంపింది ఓ చిరుత. గతేడాది ఆగస్టు 12న చిరుత దాడిలో లక్షిత మృతి చెందింది. ఎట్టకేలకు ఆ చిరుతను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. లావణ్య, లక్షిత అనే చిన్నారిపై ఆగస్టు 12వ తారీఖున కుటుంబ సభ్యులతో తిరుమల కాలినడకతో వెళ్తున్న చిన్నారిపై చిరుత దాడి ఆ అమ్మాయిని హతమార్చడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి టికెట్ యాజమాన్యం బోన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కాలినడకలో సంచరించేటువంటి చిరుతలను ఒక 5ంటిని బంధించడం జరిగింది. ఈ 5 చిరుతలకు సంబంధించిన నమూనాలను లక్షిత మరణించిన ప్రాంతాల్లో దొరికినటువంటి చిరుత ఆనవాళ్లతోటి వాటిని పరిశీలించిన అధికారులు ఇప్పటికే 2 చిరుతలను అరకు సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టడం జరిగింది. మిగిలిన 3 చిరుతలను తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి జూ పార్క్ లో ఉంచి వాటిని సంరక్షిస్తున్నారు. తాజాగా 2 రోజుల క్రితం ఈ చిరుతకు సంబంధించిన వివరాలన్నీ అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులకు అందినట్టు సమాచారం ఉంది. అయితే జూకు సంబంధించిన అధికారులు మాత్రం తమకి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు కాబట్టి తాము ఏమీ చెప్పలేమన్న పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. మరోవైపు మీడియాకు మాత్రం టీటీడీలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి మాత్రం సమాచారం ఇచ్చి చిరుతను లక్షితాన్ని చంపిన చిరుత వచ్చేసి 4సారి పట్టుబడిన చిరుతగా గుర్తించడం జరిగిందని అతను సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో మీడియా కూడా చిరుతకు సంబంధించిన వివరాలను దానికి సంబంధించిన వాటిని ఎక్కడ ఉంచుతారు, ఎలా ఏం చేయబోతున్నారు అన్న దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. మీడియా కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.